ఇవాళ మనం రాహుల్ గాంధీ గారి లేటెస్ట్ వర్జన్ ఓట్ చోరీ గురించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. బీహార్ ఎలక్షన్స్ ముందు పెడతాం వల్ల మళ్ళీ సంచలనం అయ్యేటట్టు ఉంది. దాంట్లో కొన్ని పాయింట్స్ చూస్తే ఒక మోడల్, ప్రముఖ బ్రెజిలియన్ మోడల్ ఒక 20 చోట్ల ఓట్లు ఉన్నట్టు తెలియపరిచారు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ తెలియపరిచే విధాల్లో ఎప్పుడో హర్యానాలో లాస్ట్ 1 ఇయర్ ముందు అప్రాక్సిమేట్గా 6 నుంచి 1 ఇయర్ ముందు అయిన ఎలక్షన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. కానీ రేపు ఏదైతే రేపు ఓటు పడబోతుందో, బీహార్లో ఎలక్షన్ అవ్వబోతుందో వాటి గురించి ఎందుకు చర్చించట్లేదు, దాంట్లో ఏదైతే మనము అనుకుంటా ఉన్నామో దాని గురించి ఎందుకు డిస్కషన్ చేయట్లేదు? ఈరోజు హెచ్ ఫైల్స్ అని బేసిక్గా హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు వివరించడం అవన్నీ చూస్తుంటే గతంలో కర్ణాటక ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే చేశారో ఆల్మోస్ట్ సిమిలర్ ఎగ్జాంపుల్స్. అంటే ఎన్ని డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, బ్లర్డ్ ఫోటోతో ఏం జరిగింది అంటే వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే ఫస్ట్ స్పేస్ క్రియేట్ చేయటం, కొన్ని దొంగ ఓట్లని యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు డూప్లికేట్ ఓట్స్ అన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్రెజిలియన్ ఒక మోడల్ యొక్క ఓట్స్ అవనండి, ఇవన్నీ ఏమవుతాయి అంటే వాళ్ళ ప్లేస్లో వేరొకరు వచ్చి ఓటేయటం కోసం స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ ఓట్లన్నీ కూడా బీజేపీ వాళ్ళే ఓట్ చేసుకుంటున్నారు అనేది రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణ వాటెవర్ ఎలిగేషన్. అయితే ఇక్కడ నేనేమంటానంటే మీరు కర్ణాటకలో ఇదే జరిగింది, ఇప్పుడు హర్యానాలో ఇదే జరిగింది, ఇంత జరుగుతుంది. ఇందులో మీరు చాలా క్లియర్గా ఏం చెప్పగలుగుతున్నారు అంటే కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఓట్ చోరీలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్లియర్గా చూపించారు. ఇది సిస్టమ్ ఆపరేటెడ్గా మాత్రమే జరిగింది. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మల్టిపుల్ ఓట్స్ యాడ్ అవటము, అట్ సేమ్ టైము మీకు ఓటర్ లిస్ట్లో మొదటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికెంట్ అయ్యి మిగిలిన ఓట్లు డిలీషన్ ఎడిషన్స్ జరగటము, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగే కాదు, డెఫినెట్లీ విత్ సిస్టమ్ కోడింగ్ త్రూ జరిగినాయి అనేది కర్ణాటక ఓట్ చోరీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే ఈరోజు కూడా ఏం చెప్తున్నారు, ఈ స్పేస్ క్రియేట్ చేసే ప్రొసీజర్లో ఫేక్ ఓటర్స్ని యాడ్ చేసే దాంట్లో ఇదంతా కూడా ఎన్ని ఓట్లు యాడ్ అవటం అనేది అంటే ఒక అసెంబ్లీలో 200 ఓట్లు ఒక అన్నోన్ పర్సన్ అంటే అసలు ఆ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి పేరు మీద ఒక మహిళ ఫోటో పెట్టి జెంట్ పేరు మీద కూడా ఓట్లు రాస్తున్నప్పుడు ఫారినర్ది ఉండి అసలు లోకల్ వాళ్ళ ఫోటోతో కూడా ఉండే 200 ఓట్లు దాకా ఏది ఇన్ని ఓట్లు రాస్తున్నప్పుడు ఇవన్నీ సిస్టమ్ ఆపరేటెడ్గానే జరిగినాయి అని ఆయన అంత గట్టిగా నమ్మి విశ్వసించి ఆయన ఆరోపణ చేస్తున్నప్పుడు నేనేమన్నా అంటే ఇవన్నీ సిస్టమ్ ఆపరేటెడ్. ఈ సిస్టమ్ ఆపరేటెడ్లోనే ఈవీఎం కూడా ఒక పార్ట్ కదా, కాస్టింగ్ యువర్ ఓట్ ఇన్ ఈవీఎం అనేది కూడా సిస్టమ్ ఆపరేటెడ్ లాగా ఉన్నప్పుడు ఇంత మీరు ప్రూవ్ చేశారు, కర్ణాటకలో చూపించారు, దేశమంతా ఇదే ఓట్ చోరీ జరుగుతుందని చెప్తున్నారు, అండ్ ఈ రోజున హెచ్ ఫైల్స్ హర్యానాలో చూపించారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉండి మీరు ఎందుకు బ్యాలెట్ ఓటు పెట్టమని అడగట్లేదు? అంటే రాహుల్ గాంధీ గారి స్టాండ్లో అసలు ఈవీఎంలోనే మోసం జరిగిందా, లేదు ఓన్లీ ఓట్లు యాడ్ చేయటము డిలీట్ చేయటం వరకే జరిగి ఆ ఓట్లని వేరే వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు అంటే ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి ఓటేస్తున్నప్పుడు ఏజెంట్లు ఉన్నారు కదా, 2 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు కదా, మరి ఆ ఏజెంట్లు ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు 222 చోట్ల దొంగ ఓటర్ ఉండి వాళ్ళు కాస్ట్ చేస్తే ఆ ఓటర్ని ఎందుకు మీరు ఐడెంటిఫై చేయట్లేదు? సో ఇవన్నీ కూడా చాలా అంటే ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాలెట్ ఓటు కోసం ఎందుకు అడగట్లేదు రాహుల్ గాంధీ గారు? 2 ఈరోజు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్గా ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ వీడియోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారు, వెబ్కాస్టింగ్ వీడియోలన్నీ కూడా ఎందుకు డిలీట్ చేస్తుంది? నాకు ఇక్కడ మీరు వెబ్కాస్టింగ్ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకొక అంశం నాకు చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ఎవరైతే ఏజెంట్ ఉంటాడో నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఓట్ అయినవి రేపు ఆ బూత్లో ఎన్ని పడ్డాయి అనేది రేపు 2 రోజుల తర్వాత తెలుస్తుంది కదా. అసలు ఆ రోజే అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ కానివ్వండి, ఎలక్షన్ ఆఫీసర్ కానివ్వండి, లోపల ఎన్ని ఓట్లు పడ్డాయని 17C ఫామ్ అనేది ఏజెంట్లందరికీ సబ్మిట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎలక్షన్కి దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ అనుకుంటూ కొత్త సిస్టమ్ వచ్చేస్తుంది. సో ఆ ఏజెంట్లకు కూడా ప్రాపర్ ట్రైనింగ్స్ వీళ్ళు ఇచ్చుకోలేక వీళ్ళు ఏంటంటే వచ్చిన ఓటర్ని చూసి టిక్కు కొట్టుకుంటూ ఉంటారు. కానీ అంటే అతను కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నారు. కానీ ఎంతమంది లోపలికి వెళ్ళారో వాళ్ళు ఎంతమందికి నెంబర్ ఇచ్చారనేది కూడా అంటే ఇప్పుడు ఎన్ని ఎలా ఉంటాయి అంటే
ఇన్సిడెంట్ జరిగి ఓట్ చోరీ జరిగింది అనే అనుమానాలు ఈవీఎంలో జరిగిపోయింది ఏదో సంథింగ్ అన్న తర్వాత ఇప్పుడు రియలైజేషన్ వచ్చి ఇవన్నీ టాలీ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ టాలీ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఆ డేటాని అప్లోడ్ చేయాలి. ఏపీలో అయితే 17C 20C మ్యాచ్ అవ్వాల్సిన డేటాను అప్లోడ్ చేయలేదు. సో ఆ డేటా అంతా వీవీప్యాట్ స్లిప్ను డిస్ట్రాయ్ చేసేసారు. అంటే డ్యామేజ్ అనేది జరిగిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సార్, జనరల్గా ఈవీఎంల కంటే కూడా మనం ఓటు వేసినప్పుడు మన కంటితో మనం చూస్తున్నాం ఏంటి, ఈ ఓటు ఎవరికి పడింది అని. అది డ్రాప్ బాక్స్లో వెళ్ళి పడుతుంది. వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెట్టన్నప్పుడు ఎందుకు ఈ సిస్టమ్ అంతా పెట్టారు? ఫస్ట్ థింగ్, డిజిటల్ పెట్టేయచ్చుగా. మీరు ఫిజికల్ కాపీ వెళ్ళి డ్రాప్ బాక్స్లో పడాల్సిన అవసరం ఏముంది? మనం కాస్ట్ చేసినప్పుడు డిజిటల్గా ఒక స్క్రీన్ పెట్టేసి ఆ స్క్రీన్లో చూపించండి మాకు ఓటర్గా, చూసి హ్యాపీ ఈవీఎంలోకి వెళ్ళిపోయింది నా ఓటు. అంటే అక్కడ మీరు చెప్పిన విధానం చూస్తే కనుక అక్కడ ఓన్లీ ఎవరైతే ఓటర్ ఉన్నాడో అతను హ్యాపీ, నా ఓటు నేను వేసానని. కానీ ఇక్కడ గమ్మత్ అయిన విషయం ఏంటంటే, ఏదైతే ఎక్స్ట్రా ఓట్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఏజెంట్కి తెలియట్లేదు, ఈ ఓటర్కి కూడా తెలియట్లేదు కదా, అవి ఎక్స్ట్రా ఓట్స్ పడుతున్నాయి కదా. ఈసారి అది బాగా కేర్ఫుల్గా చూస్తారని నేను అనుకుంటాను. ఏమంటానంటే, రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లు ఉండి, డూప్లికేట్ ఓట్స్ ఉండి స్పేస్ క్రియేట్ చేశారు. ఆ స్పేస్ క్రియేట్ చేసిన ఓట్లని బీజేపీ వాళ్ళు వచ్చి వేసుకుంటున్నారు అనేది మేజర్ అలిగేషన్. నేనేమంటున్నానంటే, ఏజెంట్లు కూర్చొని ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఓటు ఇంకొకళ్ళు వచ్చి ఒకే బూత్లో 150 ఓట్లు అలా వచ్చి వేరే వాళ్ళు వేస్తుంటే ఏ పార్టీ ఏజెంట్లు ఆ పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్లీ అబ్జెక్ట్ చేస్తారు దొంగ ఓట్లు వేయడానికి వస్తే. సో నేనేమనుకుంటున్నాను అంటే, అసలు ఈ ఎడిషనల్గా క్రియేట్ చేసిన స్పేస్ ఓట్స్ ఉన్నాయి చూసారా, అంటే ఎక్కువ ఓట్లు దొంగ ఓట్లు అంటే స్పేస్ కోసం క్రియేట్ చేస్తారా, ఈ ఓట్లు ఈవీఎంలోనే యాడ్ అయిపోతున్నాయి ఆల్ ఆఫ్ సడన్. నేను అనేది అంటే ఓటర్ వెళ్ళి వేయట్లా, అది ఫిజికల్గా పర్సన్ వెళ్ళి వేయట్లా, ఇది ఆటోమేటిక్గా ఈవీఎంలోనే యాడ్ అవుతున్నాయి. అది ఎప్పుడు జరుగుతున్నాయి అనేది కదా గ్రహించాల్సింది. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నాను, ఫిజికల్గా పర్సన్ వెళ్ళాడు, ఓటు వేసాడు, డ్రాప్ బాక్స్లో మీకు వీవీప్యాట్ స్లిప్ పడింది. ఫిజికల్గా పడ్డ డ్రాప్ బాక్స్లో వాటికి మీరు సీల్ వేసేసి ఆ ఓట్లు లెక్క పెడితే సిస్టమ్ ఆపరేటెడ్గా దొంగ ఓట్లు రావు కదా. మరి ఎందుకు రాహుల్ గాంధీ ఇంత సాధించేసినట్టు ఓట్ చోరీ అని చెప్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరు, అదొక దౌర్భాగ్యం, అది తీసేయలేదు కానివ్వండి. ఆయన ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకున్న వివక్ష ఏందో నాకు అర్థం కాదు కానివ్వండి. వివక్ష లేదు, ఏం లేదండి. హాట్ లైన్ అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఇప్పుడు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా పార్లమెంట్లో యువత అపోజిషన్ లీడర్వి, దేశం మొత్తాన్ని అడ్రస్ చేయాలి కదా. అన్నిటికంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అంటే ప్రివిలేజ్డ్ ఓట్స్కి ఫైనల్ ఓట్స్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. దాని అంటే ఆంధ్రప్రదేశ్ నోట్లో నుంచి రావాలంటేనే అంత ఇబ్బంది పడితే, సో నేనేమంటున్నానంటే సార్, ఫస్ట్ సిస్టమ్ ఆపరేటెడ్గా యాడ్ చేస్తున్నారు. సిస్టమ్ ఆపరేటెడ్గా ఈవీఎంలోకి వెళ్తున్నాయి అనే డౌట్ ఉన్నప్పుడు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే వీటన్నిటికీ సొల్యూషనే కదా. బీహార్ ఎలక్షన్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని కానీ, లేదు అసలు ఈవీఎంలు వద్దు మాకు బ్యాలెట్ ఓటు పెట్టమని కానీ ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు దొంగోట్లు యాడ్ చేశారని అర్థమైంది మీకు. హర్యానా ఎలక్షన్ చూసుకుంటే అర్థమైంది, కర్ణాటక ఎలక్షన్ చూసుకుంటే అర్థమైంది. సరే, బీహార్ ఎలక్షన్లో మీ ఏజెంట్లు గట్టిగా కూర్చొని దొంగోటు వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ పట్టుకోవచ్చు, దెర్ ఈజ్ ఏ సొల్యూషన్. ఇప్పటికీ మోసం జరిగే ఛాన్స్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ ఈవీఎంల దగ్గర జరిగే ఛాన్స్. ఆయన చెప్పిన వర్జన్ మనం కంటిన్యూ చేసినా కానీ దీస్ ఓట్స్ ఆర్ బీన్ కాస్టెడ్ ఇండైరెక్ట్లీ త్రూ సమ్ అదర్ థింగ్ అనేది ఆయన చెప్పే వర్జన్. ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఈ ఓట్లు కాస్ట్ అయినాయా లేదా అనేది అతను కూడా తెలియదు. అది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. హర్యానా కర్ణాటక ఎలక్షన్స్లో ఫామ్ 6లు ఫామ్ 7లు వీటి త్రూ ఫామ్ 8 వీటి త్రూ ఏం జరిగిందో అవన్నీ రివీల్ చేసిన తర్వాత ఫామ్ 6 ఫామ్ 8 వీటి గురించి డేటా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ డిలీట్ చేసి పారేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు హర్యానా ఫైల్స్ డేటా అప్లోడ్ చేసినప్పుడు అంటే డేటా ప్రజెంట్ చేసినప్పుడు ఈ ఫామ్ 6 డేటా చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఎలక్షన్స్ ముందు ఒకటి పెడుతుంది. దాంట్లో ఎలక్షన్ ఫేవర్గా చేసుకొని రూలింగ్ పార్టీ అయిపోగానే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్నే మార్చేస్తుంది ఎవ్రీ టైం. మళ్ళీ ఏం చేస్తుంది, ఆల్ ఆప్షన్ చూడండి, ఇన్ని జరిగిపోయినాయి కదా. అంటే ఫర్ సపోజ్ ఒక బూత్ ఉందండి, 1000 ఓట్లు ఉండి, ఏడేం ఫిజికల్గా వేసిన వాళ్ళు ఒక 800 మంది ఉంటారు. ఇప్పుడు స్పేస్ ఒక 100 మందికి అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఆ 100 ఓట్లు వెళ్ళకపోయినా ఈవీఎంలో పడ్డాయేమోనని డౌట్స్.
ఇప్పుడు అదే కదా ఈవీఎంలో ఓట్లు అనేది. ఇప్పుడు వెబ్కాస్టింగ్ ఉంది కదా, ఆ రోజు ఓటర్లు ఎంతమంది లోపలికి వెళ్ళారో చెక్ చేయొచ్చు కదా వీడియోలో. ఈ చెక్ చేసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ వీడియోలో ఓన్లీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం బయటకు ఇవ్వడానికి లేదు అనేసి ఒక జీవో పాస్ చేస్తారు, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్చేస్తారు. సో ఈ రోజున కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఎగస్ట్రా ఓటర్స్ కాస్ట్ చేశారా లేదా ఎలక్షన్ కమిషన్ చెప్పదు. అట్లీస్ట్ వీడియోస్ ఇవ్వండి, వెబ్కాస్టింగ్లో చూస్తే తెలిసిపోయింది. మీరు వెబ్కాస్టింగ్ ప్రజలకు ఏమి అప్లోడ్ చేయవసరంలా, కోర్టులో జడ్జిలకు సబ్మిట్ చేయండి, జడ్జిల పర్యవేక్షణలోనే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూర్చొని వెరిఫై చేసుకుంటారు. దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్. ఈ రోజు కూడా 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ సొల్యూషన్ ఉంది. ఏంటి, ఈవీఎం ఎలక్షన్ కరెక్ట్గా జరిగిందా లేదా తెలుసుకోవడానికి సొల్యూషన్ ఉంది. ఇంకోటి అసలు వింత వింత సిచ్యువేషన్ చూడండి. ఓటర్ కార్డు ఉండి లోక్సభ ఎలక్షన్లో ఓటు కాస్ట్ చేసి, అంటే ఓటు వేసి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేయడానికి అతను ఓటు డిలీట్ అయిపోయింది. సో ఎందుకు డిలీట్ అయింది అంటేనేమో అతను అడ్రస్ మారి ఉండొచ్చు, లేదు అతను ఓటర్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు లేడు, బిఎల్ఓ డిలీషన్ పెట్టారు, ఇలాంటి రీజన్స్ చెబుతారు. అయితే ఒకప్పుడు ఎలా ఉండేది, ఈవెన్ ఓటర్ లిస్టులో మన ఓటు లేకపోయినా మనం ఆధారు, మన పాత ఓటర్ ఐడి తీసుకొని వెళ్ళి మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ని కలిస్తే ఏజెంట్ల సమక్షంలో మన సైను, మన ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఓట్ కాస్ట్ చేయడానికి బ్యాలెట్ ఓటు ఉంటే ఇస్తారు. ఇప్పుడు ఈవీఎం ఓట్లు వచ్చిన తర్వాత కొత్త ప్రొసీజర్ ఎలా పెట్టారు, వన్స్ మీకు ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తే ఓటర్ బతికున్నా కూడా అతను ఓటర్ ఐడితో వచ్చినా కూడా ఎలౌడ్ కాదు. అంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ పరిరక్షిస్తున్నట్టేనా? ఓటరు విత్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ప్రూఫ్లతో వస్తే ఎలక్షన్ రోజు వచ్చినా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి కదా, సమ్ ప్రొవిజన్ ఉండాలి కదా అతను ఓటు కాస్ట్ చేసుకోవడానికి. ఎందుకు తీసేశారు? ఇది తీసేసిన తర్వాతే కదా, ఎప్పుడైతే ఫైనల్ ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే నువ్వు ఓటు వేయలేవు అన్న తర్వాత ఇక రాజకీయ పార్టీల చేతులు ఎలా అయిపోయింది, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళ ఓట్లు డిలీట్ చేసేయండి అంటే ఎలక్షన్ గెలుపు ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మీకు ఈ ఎలక్షను ఓట్లు వేసిన తర్వాత రిజల్ట్లో తెలియాల్సిన ఫలితాలు మనకేదో 30,000 మంది డిలీట్ చేసామంటే 5,000 తేడాతో మనం గెలుస్తాం. సో 30,000 మందిని డిలీట్ చేసేస్తున్నారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేదాకా వాళ్ళ ఎడిషన్ కోసం పెడతానే ఉంటారు. అవి అప్రూవ్ అవ్వకపోవటం వల్ల వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. అంటే ఈ లోక్సభ ఎలక్షన్లో ఓటు వేసి కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చేయడానికి ఓటు డిలీట్ అయిపోతుంది. సో ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు కొత్తగా చూడండి, ఓటు చోరీ అయిపోయింది, ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చారు. ఇప్పుడు ఎస్ఐఆర్ దేశమంతా చేయాలంటున్నారు, స్పెసిఫిక్గా ఇమీడియట్ ఎలక్షన్స్ ఉన్న కాడ చేయాలంటున్నారు. ఈ ఎస్ఐఆర్తో ఏం చేస్తారు, రివిజన్ 3 రివిజన్స్ అని చెప్పి డెఫినెట్లీ ఓట్లు డిలీట్ చేస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా యూనిక్ ప్రొసీజర్ ద్వారా ఏదో ఒక ఆధార్ కార్డుని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేసి, ఎందుకు అసలు ఆధార్ కార్డుతో వేయించవచ్చుగా, చేయొచ్చు, ఎందుకు చేయట్లా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇప్పుడు 2009లో అనుకుంటా కదా ఆధార్ కార్డు తీసుకొచ్చింది కొత్తగా, 1 నేషన్ 1 కార్డ్ అని కాంగ్రెస్ గవర్నమెంట్లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని యూనిక్ కార్డే కదా ఇప్పుడు అన్నిటికీ వాడుతున్నాం, మన ఐడెంటిటీ మొత్తం దాంట్లోనే ఉంది కదా, దాన్ని మనం ఏ కాన్షియన్సీలో ఉన్నప్పుడు లింక్ చేస్తే సరిపోతుంది కదా. అంటే సుప్రీంకోర్టులో ఇదే వాదన వస్తే ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డును కూడా డూప్లికేట్ చేయగలరు. సో మేము ఓన్లీ వెరిఫికేషన్లో 1 ఆఫ్ ద డాక్యుమెంట్ గానే పరిగణిస్తామని చెప్పారు దాన్ని. కానీ గమ్మత్తైన విషయం మీరు నాకు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, అసలు ఈ ఓటర్ ఐడి వెరిఫికేషన్ చేసేది లోకల్ లీడర్లు, ఎవరైతే పార్టీ పెట్టుకున్న బిఎల్ఓలు వాళ్ళు కదా చేసేది. అసలు ఎలక్షన్ కమిషన్ దాని అథెంటికేషన్ ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్ కోసం అంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయలేరు, వాస్తవం కూడా. అయితే ఉన్న రిసోర్సెస్ అందరూ వాడుకుంటారు. బట్ నేనేమంటున్నానంటే అల్టిమేట్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సాల్వ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఆధార్ కార్డుని ఓటర్ ఐడితో ఇంటిగ్రేట్ చేస్తే డూప్లికేట్ ఓట్స్ అన్నీ లేచిపోతాయి ఫస్ట్. ఏదో ఎందుకు ఇప్పుడు బీహార్ ఎస్ఐఆర్ తీసుకుందాం, బీహార్ ఎస్ఐఆర్లో అల్టిమేట్లీ మీకు ఫైనల్గా చూసుకున్నా కూడా ఒక 50 లక్షల ఓట్లు లేచిపోయినాయి.
50 లక్షల ఓట్లు అంటే 8% ఓట్ల దాకా మీకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 8% ఓట్లు డిలీట్ అయిపోయినాయి. కానీ 8% డిలీట్ అయినాయి అంటున్నారు, కానీ ఇంకొక సైడ్ ఏదో యాడ్ చేసి ఉంటారని నాకు నమ్మకం అండి. అంటే కొత్త యాడ్ అంటే 65 లక్షలు డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ 15 లక్షల మంది ఓటుకు కొత్తగా వచ్చిన వాళ్ళది ఓటు యాడ్ చేస్తున్నారు. వాళ్ళు 14 లక్షల మంది వెళ్ళినట్టు అల్టిమేట్లీ డిలీషన్స్ ఎడిషన్స్ అన్నీ కలిపినా కూడా ఒక 50 లక్షల ఓట్లు తగ్గినాయి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే 2024 లోక్సభ ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓట్లు నమోదైతే 65 లక్షలు 67 లక్షలు మాత్రమే పోలేని. కరెక్ట్. ఇప్పుడు ఎస్ఐఆర్ నిజంగా దేశవ్యాప్తంగా నడిపితేనే మీరు నడుపుతున్న యూనిక్నెస్ లేకుండానే మీకు 8% తగ్గిపోతే అసలు ఈ ఇమీడియట్గా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏ అవసరాలు లేవు. మోరోవర్ ఏంటి, మీరు అసలు ఆధార్ని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేస్తే 8-15 అయింది. అంటే నిజంగా అసలు మన దేశ జనాభా ఎంత, ఉన్న ఓటర్లు ఎంత, అసలు నమోదు అవుతున్నారా లేదా? సరే, ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలనుకుంటున్నా. మనము ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్లో పుడుతున్నారు, లేదా చిన్న చిన్న గ్రామాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పుడుతున్నారు. ప్రతి ఒక్కరికి బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ చేశారు, దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయించేస్తున్నారు పుట్టంగానే, రైట్? నేనేమంటానంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ని లింక్ చేసినప్పుడు ఎంత జనాభా అనేది వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా వచ్చేసి ఉంటారు కదా, డేటాబేస్ వచ్చి ఉంటుంది కదా. ఆ డేటాబేస్ ద్వారానే కదా మనకి ఎక్కడున్నాం ఏంటి అనేది అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. నేనేమంటానంటే ఆ కాన్స్టిట్యున్సీస్లో ఏదైతే డేటాబేస్ వచ్చిందో దాన్ని లింక్ ఎందుకు చేయలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళు ఇంత సమస్యలు చెప్తున్నా కానీ దాన్ని ఎందుకు ప్రోగా తీసుకోలేకపోతున్నారు? అంటే ఎట్లా ఉంటుందండి సార్, పుట్టినప్పుడు స్వగ్రామంకి వెళ్ళి అంటే ఆ తల్లి డెలివరీ ప్రొసెసర్లో స్వగ్రామంకి వెళ్ళి కనటం కానివ్వండి, లోకల్లో అక్కడ అవ్వచ్చు. బట్ వాడు స్టే చేసేది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వాడు సెటిల్ అయిన ఏరియా వేరు ఉండొచ్చు. నేను అనేది వేరెవర్ దే ఆర్ స్టేయింగ్, మనకు సమస్య అది కాదు. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, అతను ఇండియన్ సిటిజన్, అతను ఓటు ఎక్కడైనా వేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు అతను ఇప్పుడు ఆంధ్రాలో పుట్టచ్చు, తెలంగాణలో వచ్చి ఇక్కడ అడ్రస్ పెట్టుకుని వేసుకోవచ్చు. అంటే ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఆధార్ కార్డుని ఓటర్ ఐడి చేసి, ఓటర్ ఐడి ఏమైందంటే మీరు ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఓటర్ ఐడి ఉంటుంది, ఆధార్ కార్డ్ ఏమో మీ స్వస్థలంలో ఉంటుంది. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే డూప్లికేట్ ఓట్లని లేచిపోతాయి ఫస్ట్. కరెక్ట్. సో డూప్లికేట్ ఓట్లు లేచిపోతే మీకు అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలిగేషన్ చేస్తున్న ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. సో అది చేయకుండా ఆయన, నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే రాహుల్ గాంధీ గారు గత ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చింది అని చెప్పాలని చూస్తున్నారే తప్పితే ఎలా రావాలని చూడట్లేదు. మళ్ళీ అధికారంలో రావాలి అంటే ఆ తప్పు రెండోసారి జరగకుండా ఉండాలి అంటే చేయాల్సిన సొల్యూషన్స్ ఏంటో ఎవరు చెప్పట్లే. ఆయన అటు ఎలక్షన్ కమిషన్కి సూచించట్లేదు, కోర్టుల ముందు సబ్మిట్ చేయట్లేదు. కేవలం అంటే తప్పు ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళు అధికారంలోకి ఎలా వచ్చారు అనేది మాత్రమే ప్రజెంట్ చేస్తున్నారు. అసలు ఇది యూనివర్సల్ ప్రాబ్లం లాగా మీరు అసలు ఇంటిగ్రేట్ చేస్తే డూప్లికేట్ ఐడీస్ లేవు. నెక్స్ట్ వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే ఈవీఎంలో కొత్తగా ఆటోమేటిక్గా సిస్టంతో తయారు చేసిన ఓట్లు అనేవి యాడ్ అవ్వవు. ఎందుకంటే ఫిజికల్ కాపీలు లోపలికి ఎంత వెళ్తే అంతవరకే సీలేసి చేస్తారు కాబట్టి ఏజెంట్ సమక్షంలో ఫిజికల్ కాపీలు యాడ్ చేయలేరు. సిస్టంలో అంటే యాడ్ చేయగలరు సార్, ఫిజికల్ కాపీలు యాడ్ చేయలేరు. అందుకని లింక్ చేయట్లేదేమో. నేనంటాను అదే, ఒక సొల్యూషన్ ఏమో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, 2 వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్కెట్టాలి ఈవీఎంలతో సంబంధం లేకుండా. మూడోది ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఏం చెబుతున్నారు, ఓటర్ లిస్టులో ఉంటేనే ఓటేయచ్చు అంటున్నారు కదా. ఈ కారణం వలన బతికుండి ఇదివరకు ఎలక్షన్లో ఓటేసి ఓటర్ ఐడి ఉండి కూడా డిలీట్ చేయబడుతున్నారు అధికార బలంతో కొంతమంది చేసే వాటి వలన. సో లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా ఒక ప్రొవిజన్ ఉండాలి కదా అతను కూడా ఓటేయడం కోసం. ఆ 3 ప్రొవిజన్లు యాడ్ చేయాలి. ఒకటి వచ్చేసి మీకు ఆధారు ఓటర్ ఐడి ఇంటిగ్రేషను, రెండోది వచ్చి 100% వీవీప్యాట్ స్లిప్స్ లెక్క పెట్టడం, మూడోది వచ్చి ఓటర్ లిస్టులో లేకపోయినా ఆధారు అండ్ ఓటర్ ఐడి తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ని కలవగలిగితే ఎలక్షన్ రోజున సైతం అతన్ని ఓటు వేయగలగటం. ఈ మూడింటిని చేయగలిగితే అన్నిటికీ సొల్యూషన్ అది. అంతేగాని ఎంతసేపు రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఇలా చేశారు అని చెబుతున్నారు కానీ వాటికి సొల్యూషన్స్ చెప్పట్లా. సొల్యూషన్స్ చెప్పకపోవడంగా మరీ దారుణంగా నాకు అసలు వింతగా కనపడుతుంది ఏంటంటే మీకు కళ్ళ ముందు బీహార్ ఎలక్షన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇదే ప్యాటర్న్ ఎలక్షన్కి వెళ్తూ ఏం సాధించినట్టు ఓట్ చోరీ అని గుండెలు బాదుకొని ఒక అరణ్య ఘోష అంటారు చూడండి, అరణ్యంలో నుంచి పెద్ద గరిస్తానంట ఎవరికి వినపడదు.
అంటే ఆ విధంగా ఇమ్మీడియట్ ఎలక్షన్ ఉండి ఆ ఎలక్షన్లో ఈ తప్పులు జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉండి నువ్వు అవి చేయకుండా కేవలం ఏం చేశారో అని చూపించడం వల్ల ఏం ఉపయోగం?